రైతులందరికీ నమస్తే. మీరు చూస్తుంది అగ్రిటెక్ డిస్కవరీస్ ఛానల్. నేను మీ శ్యామ్ ప్రసాద్. ఈరోజు టాపిక్లో మనం మాట్లాడుకునే విషయం రైతు భరోసా గురించి. ఇంకో విధంగా చెప్పాలంటే, నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన రైతు భరోసా వీడియో చూసిన వ్యూవర్స్ కామెంట్స్ రూపంలో కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. వాటికి సమాధానాలు ఈ వీడియోలో చెప్పబోతూ ఉన్నాను. అలాగే మరికొంతమంది నేను అప్లోడ్ చేసిన వీడియోలపై వాళ్ళ ప్రతిస్పందన తెలియజేశారు. అవి కూడా ఈ వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే చిన్న రిక్వెస్ట్ అండి. దయచేసి ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి. అంతేకాదు, ఈ ఇన్ఫర్మేషన్ తోటి వారికి చేరడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకున్న సందేహాలను, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక వివరాల్లోకి వెళదాం. ముందుగా రైతు భరోసాకు సంబంధించిన వీడియోలో కామెంట్స్ చూద్దాం. ఒక రైతు ఈ విధంగా అడిగారు: కౌలు రైతులకి రైతు భరోసా థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు వేస్తారు బ్రో అని అడగడం జరిగింది. దానికి నేను జవాబుగా, కౌలు రైతులకు రైతు భరోసా ప్రతి సంవత్సరం 3వ విడత జనవరిలోనే వేసేవాళ్ళు. ఈ సంవత్సరం ఇంకా వేయలేదు. బహుశా ఎలక్షన్ కోడ్ రావడానికి కొన్ని రోజుల ముందు వేయవచ్చు అని చెప్పి సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఒక్క రైతు భరోసా పథకమే కాదు, క్రాప్ ఇన్సూరెన్స్, అలాగే SVPR 0 వడ్డీ పంట రుణాలు వంటి మిగతా వ్యవసాయ పథకాలకు సంబంధించినవన్నీ కూడా ఈ తేదీలో పడతాయనే సమాచారం ఈ రోజు వరకు అయితే లేదు. కానీ ఇవన్నీ కూడా ఎలక్షన్ కోడ్ రావడానికి కొన్ని రోజుల ముందు విడుదల చేయడానికి అవకాశం అయితే ఉంది. అయితే మొన్న డిసెంబర్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి పంట నష్ట పరిహారము ఇన్పుట్ సబ్సిడీ ఈ ఫిబ్రవరి నెల 21వ తేదీన అన్నమయ్య జిల్లా వేదికగా సీఎం గారు విడుదల చేస్తారని ఇదివరకే ఈ ఛానల్లో వీడియో పెట్టడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, కొన్ని సోషల్ మీడియాలో PM కిసాన్ 3వ విడత 2000 రూపాయలు ఈ నెల 18 వేస్తారు అన్నట్లు చెబుతున్నాయి. మాకైతే ఎటువంటి సమాచారం కూడా లేదు. ఒకవేళ అదే నిజమైతే దానితో పాటుగా 3వ విడత రైతు భరోసా కూడా అదే రోజు పడడానికైతే అవకాశం అయితే ఉంది. కాకపోతే PM కిసాన్ 3వ విడత గురించి విశ్వసనీయ సమాచారం ఏది మా ఛానల్కి అయితే లేదు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదో సోషల్ మీడియాలో చెప్పినవో లేక వినో చదివో వెంటనే ఈ ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేయడం అనేది జరగదు. జెన్యూన్ సోర్స్ నుండి ఇన్ఫర్మేషన్ లేనిదే మేము ఏ సమాచారము, వ్యూవర్షిప్ గురించి ఫేక్ న్యూస్ అయితే తెలియజేయము. ఇక రెండవ కామెంట్ చూద్దాము. ఇది కూడా రైతు భరోసా పథకానికి సంబంధించిందే. అది ఏంటంటే, ఒక రైతు ఇలా అడిగారు: అయ్యా, రైతు భరోసా 5500 రూపాయలు అన్నీ ఇంకా పడలేదు, అన్నీ కబుర్లే అని చెప్పేసి తన యొక్క అసహనాన్ని, ఆక్రోశాన్ని తెలియజేశారు ఈ యొక్క కామెంట్లో. అది మాకు అర్థమవుతుంది. ఫార్మర్కి నిజంగా ఎలిజిబిలిటీ ఉండి డబ్బులు పడకపోతే ఏ రైతైనా అలానే అసహనం అనేది వ్యక్తపరుస్తూ ఉంటారు. దానికి మేము రిప్లైగా, మీ ఆధార్ నెంబర్ చెక్ చేస్తే ఏమి వస్తుంది సార్ అని చెప్పేసి అడగడం జరిగింది. దానికి రిప్లైగా, తాను ఆధార్ నెంబర్ కొడితే 2023, 2024 సంబంధించి 2000 రూపాయలు, 5500 రూపాయలు అని చూపిస్తుంది బ్రో అని చెప్పేసి రిప్లై ఇవ్వడం జరిగింది. దానికి రిప్లైగా, మీ ఫోన్ నెంబర్ తెలియజేయండి, నేను మీతో మాట్లాడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ దానికి ఇంతవరకు ఆయన రిప్లై అయితే ఇవ్వలేదు. చూడండి, ఇదివరకు మీకు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ అప్లోడ్ చేసిన వీడియో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మరొకసారి చూడండి. అక్కడ ఏమొస్తుందో జాగ్రత్తగా చూడండి. ఒకవేళ సక్సెస్ వస్తుందా, రిజెక్ట్ వస్తుందా, పేమెంట్ అనేది చూసిన తర్వాత సక్సెస్ అయితే ఈ ప్రక్కనే బ్యాంక్, ఏ బ్యాంక్లో పడింది, ఆ బ్యాంక్ యొక్క అకౌంట్ నెంబర్ చివరి 6 నెంబర్స్ అయితే కనిపించే విధంగా ఇస్తారు. మీకు ఒకవేళ అదే బ్యాంకులో 2-3 అకౌంట్లు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఇచ్చిన ఆ చివరి 6 అంకె నెంబర్లు డిస్ప్లే చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఈ బ్యాంకుకి సంబంధించినటువంటి చివరి 6 అంకె నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఈ 6 అంకెల నెంబర్లు గల ఖాతా నెంబర్ పుస్తకం పట్టుకు వెళ్ళి ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఇంకా రాలేదని కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే మీరు యొక్క ఆ ఖాతాకు సంబంధించి, ఆ అకౌంట్ నెంబర్కి సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, అలాగే మీ యొక్క పాస్బుక్ ని ట్రాన్సాక్షన్స్ తో అప్డేట్ చేసి కానీ జిరాక్స్ తీసి జిల్లా పరిధిలో ప్రతి సోమవారము కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి స్పందన కార్యక్రమంలో మీరు గ్రీవెన్స్ పెట్టినట్లయితే, ఫిర్యాదు చేసినట్లయితే ఈ యొక్క సమస్యకి పరిష్కారం జరగవచ్చని మాత్రం చెప్పగలుగుతున్నామండి. అయితే అంతకంటే ముందు మీ ఫిర్యాదుని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మీ మండల వ్యవసాయాధికారికి కూడా తెలియచేయండి. అక్కడ కూడా అవ్వకపోతేనే అప్పుడు మీరు యొక్క మీ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే స్పందన కార్యక్రమంలో మీరు గ్రీవెన్స్ పెట్టండి. థ్యాంక్ యూ అండి. ఇక 3వ కామెంట్ చూద్దామండి. ఒక రైతు ఈ విధంగా కామెంట్ చేయడం జరిగింది: హాయ్ బ్రో, చేపలకు సంబంధించి స్కీమ్స్ గురించి చెప్పండి అని అడిగారు. దానికి మేము ట్రై చేస్తామని రిప్లై ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మేము ఒక వ్యవసాయానికి పరిమితం కావట్లేదు. వ్యవసాయం అంటే వ్యవసాయము, దాని అనుబంధ రంగాలు అంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేము అందజేస్తాము. ఆ మాటకు వస్తే, రైతన్న వారు ఎవరైనా కావచ్చు, వ్యవసాయం చేసుకుంటున్న వ్యవసాయ రైతైనా కావచ్చు, పశువులు పెంచుతున్న పాడి రైతైనా కావచ్చు, చేపల రైతైనా కావచ్చు, ఆ పరిధి అయితే అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్ కి అయితే లేదు. ఆ రైతన్న వారు ఎవరైనా కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫుల్ గా ఇవ్వడానికి అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్ ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఆయన
ఆయన మత్స్యశాఖకు సంబంధించి అంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి స్కీమ్స్ గురించి అడగడం జరిగింది. ఖచ్చితంగా వీడియో రూపంలో అందజేస్తాం ఫ్యూచర్ లో అని తెలియజేస్తూ ఉన్నాము. ఇక 4వ కామెంట్ చూద్దాము. ఒక రైతు అయితే థ్యాంక్ యూ బ్రో, ఈ వీడియో చాలా బాగుంది. రైతు భరోసా అమౌంట్ పడకపోవడానికి కారణాలన్నింటినీ ఒక కేస్ స్టడీలో చెప్పారు. ఇది రైతులకు చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియో సమాచారం మీ ఛానల్ నుండి వస్తుందని ఆశిస్తున్నాము. ఇందులో చెప్పినట్లుగా ఛానల్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయిందండి. ఇంకా ట్రాక్లోకి రావాల్సి ఉంది. ఒకసారి ట్రాక్లోకి వచ్చినట్లయితే ఆటోమేటిక్గా మీకు రావాల్సిన వీడియోలన్నీ ఒక ఫ్లోలో వస్తాయి. దానికి కావాల్సింది మీ నుండి సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు అందరూ ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసి వదిలేయకుండా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసినట్లయితే మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు చేయడానికి అవకాశం మాకు ఉంటుంది. ఆ తర్వాత కామెంట్ చూద్దాము. February 4th అప్లోడ్ చేసిన సస్టైనబుల్ అగ్రికల్చర్కి సంబంధించి ఒక కామెంట్ చూద్దాము. ఈయన సేంద్రీయ వ్యవసాయం గురించి అడిగారు. హలో సార్, సేంద్రీయ వ్యవసాయంపై మంచి వీడియో చేయగలరు. సేంద్రీయ వ్యవసాయంపై చాలా సందేహాలు అపోహాలు ఉన్నాయి కాబట్టి నివృత్తి చేయడానికి సేంద్రీయ వ్యవసాయంపై ఒక పెద్ద వీడియో చేస్తారని కోరుతున్నాము. తప్పకుండా అండి. మీకు కావాల్సిన సమాచారం కోసం ఖచ్చితంగా అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్ ప్రయత్నిస్తుంది. కాకపోతే కావాల్సిన సబ్స్క్రైబ్ బేస్ లేనిదే వీడియో చేయలేము. ఎందుకంటే వ్యూవర్స్ అందరూ ఆ వైరల్ వీడియోస్ మాత్రమే చూస్తారు. అగ్రికల్చర్కి సంబంధించిన ఛానల్స్ వైరల్ ఇన్ఫర్మేషన్ అంటే స్కీమ్స్ గురించి మాత్రమే చెబుతున్నాయి. కాబట్టి ముందుగా వాటిని మేము మీకు ప్రొవైడ్ చేసిన తర్వాత రావాల్సిన సబ్స్క్రైబ్ బేస్ వచ్చినాక ఖచ్చితంగా సేంద్రీయ వ్యవసాయంపై వీడియోస్ చేస్తాము. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామని తెలియజేస్తున్నాం సార్. ఇంకో రైతు February 4th అప్లోడ్ చేసిన రీజనరేటివ్ ఫార్మింగ్ వీడియోకి సంబంధించి ఒక కామెంట్ చేశారు. అది కూడా చూద్దాము. హలో అగ్రిటెక్, యూ హ్యావ్ పోస్టెడ్ సమ్ వీడియోస్ అబౌట్ సస్టైనబుల్ అగ్రికల్చర్, రీజనరేటివ్ అగ్రికల్చర్ అండ్ ప్రెసిషన్ ఫార్మింగ్ ఎక్సెట్రా. ఆల్ ఆర్ బ్రీఫ్ వీడియోస్, ప్లీజ్ డూ వీడియోస్ ఇన్ డీటెయిల్ అండ్ ఎలాబొరేట్ ఆల్ టెక్నిక్స్ అని చెప్పేసి కామెంట్ చేశారు. కామెంట్ చేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా చేస్తామండి. ఇక్కడ ఏంటంటే ముందు చెప్పినట్లుగా ఛానల్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు ఏది నచ్చుతుందో తెలుసుకోవడానికి అన్నట్లు వ్యవసాయానికి సంబంధించి డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే సస్టైనబుల్ అగ్రికల్చర్, రీజనరేటివ్ ఫార్మింగ్, ప్రెసిషన్ ఫార్మింగ్ వీడియో అప్లోడ్ చేశాము. జస్ట్ వ్యూవర్స్కు టేస్ట్ చూపించడానికి మాత్రమే. ఒకవేళ వాళ్ళకి ఈ కాన్సెప్ట్లో ఏది నచ్చుతుందో అది తెలిసాక దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అయితే ఇస్తాము. ఇంకా ఆర్గానిక్ ఫార్మింగ్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, 5 layers మోడల్, ఫ్యూచర్ ఫార్మింగ్ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ పై వీడియో అప్లోడ్ కావాల్సి ఉంది. అవి కూడా త్వరలోనే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఇంకో రైతు ప్రెసిషన్ ఫార్మింగ్ వీడియోకి సంబంధించి ఒక కామెంట్ చేశారు. అది కూడా చూద్దాము. ఇక్కడ వ్యూవర్ వచ్చి నీడ్ మోర్ వీడియోస్ అని అడిగారు. ఖచ్చితంగా అండి, ఫ్యూచర్లో మరిన్ని వీడియోలు వస్తాయని చెప్పాము. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే రైతుకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే రైతుకు కావాల్సిన వివిధ పథకాల గురించి, పంటలో వివిధ యాజమాన్య పద్ధతుల గురించి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ పంట ఈ ఎకరాలో సాగు చేయండి, 45 రోజుల్లో ₹1,00,000 సంపాదించండి, లేదా ఈ పంట 1 ఎకరాలో సాగు చేయండి, ₹1,00,00,000 సంపాదించండి అన్న తరహాలో అయితే వీడియోలు అయితే ఉండవు. ఖచ్చితంగా రైతుకి కావాల్సింది ఫీల్డ్ లెవెల్లో ఉన్న అవరోధాలను అధిగమించడానికి కావాల్సిన టెక్నాలజీ లేదా రైతుకు అందుబాటులో లేని సమాచారం ఈ అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్లో ప్రొవైడ్ చేస్తుంది అని తెలియజేస్తూ ఉన్నామండి. ఇదండి ఈ వారంలో నేను అప్లోడ్ చేసిన వీడియోలకి కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్కి ఈ రకంగా సమాధానం చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల గురించి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.